బేతాళ కథలు వాగ్దాన భంగం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను ఎవరో అతి జాలిగా అర్థించి మనసు కరిగేలా చేసి కఠోరమైన ఇక్కట్లకు గురి చేస్తున్నారని నా అనుమానం. అలా కాకపోతే మహారాజువైన నీకు ఇలా అర్ధరాత్రి అపరాత్రి వేళల్లో శ్మశానాల వెంట తిరిగే అవసరం ఏముంటుంది? అయితే మనుషుల్లో అధిక సంఖ్యాకులు కరుడు కట్టిన స్వార్థపరులై ఉంటారు. తమ పని నెరవేరాక చేసిన వాగ్దానాలు ఇట్టే మరిచిపోతారు. ఇందుకు ఇంద్రపురి మహారాణి ఇందుమతి చక్కని ఉదాహరణ. ఆమె కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఇందుమతి ఇంద్రపురి మహారాజు జయకేతుడి పట్టపురాణి. వారికి వివాహం జరిగి 12 ఏళ్ళైనా సంతానం కలగలేదు. సంతానం కోసం ఇందుమతి చేయని పూజ లేదు, దర్శించని పుణ్యక్షేత్రం లేదు. ఆమె ప్రతి శనివారం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం నగర చివారుల్లో కొండ మీద ఉన్న కార్తికేయుడి ఆలయానికి వెళ్ళి సంతానం కోసం ప్రార్థనలు జరిపేది. అది ముగిశాక ఆలయం వెనక రావి చెట్టు కింద ఉన్న పెద్ద పాము పుట్టను కూడా పూజిస్తూ ఉండేది. ఆమె ఒక శనివారం నాడు ఆలయంలో ప్రార్థనలు జరిపి ప్రసాదం ఇస్తున్న పూజారితో, నిండు మనసుతో ఒక్కసారి ఈ స్వామిని కొలిచిన సంతాన భాగ్యం కలుగుతుందని లోకులు చెప్పుకుంటారు. నేను 300 శనివారాలు క్రమం తప్పకుండా స్వామిని పూజిస్తున్నాను, ఫలితం మాత్రం లేదు అన్నది బాధపడుతూ. దానికి పూజారి, మహారాణి, నిరుత్సాహపడకండి. దేనికైనా సమయం కాలం కలిసి రావాలి. ఏదో ఒకనాడు ఈ స్వామి తప్పక మిమ్మల్ని కరుణిస్తాడు అన్నాడు ధైర్యం చెబుతూ. ఇందుమతి భారంగా నిట్టూర్చి ఆలయం వెనుక ఉన్న పుట్టలో పాలు పోసి పుట్టను పసుపు కుంకుమలతో పూజించి వెనుతిరుగుతూ ఉండగా, ఇందుమతి, ఇలారా అంటూ ఎవరో పిలిచారు. ఆమె ఆశ్చర్యపడి తల తిప్పి చూసింది. రావి చెట్టుకు కొద్ది దూరంలో ఉన్న ఒక రాతి బండ మీద జడలు కట్టిన జుట్టుతో పాత బట్టలతో బైరాగిలా ఉన్న ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. ఒక అనామకుడు తనను పేరు పెట్టి పిలిచినందుకు ఇందుమతి ఆగ్రహపడుతూ ఉండగా బైరాగి వికారంగా నవ్వుతూ, కోపించకు ఇందుమతి, సంతానం కోసం నువ్వు తప్పించిపోతున్నావని తెలిసి నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను అని అన్నాడు. తన మనసులోని ఆవేదనను గ్రహించిన ఆ బైరాగి సామాన్యుడు కాదని భావించి ఇందుమతి అతన్ని సమీపించి పాదాలు తాకి, స్వామి, మీరు సామాన్యులు కారు, అనుగ్రహించండి అని అన్నది. బైరాగి తన పక్కనే ఉన్న ఒక సంచిని ఆమెకు చూపుతూ, ఇందులో అరటిపళ్ళు ఉన్నాయి, కేవలం ఒక పండును మాత్రం తీసుకొని భుజించు, నీ కోరిక నెరవేరుతుంది అని అన్నాడు. ఇందుమతి ఆత్రంగా సంచిలో చెయ్యి పెట్టింది. సంచి నిండా అరటిపళ్ళు ఉన్నాయి, కానీ వాటిలో కొన్ని సన్నగాను మరికొన్ని బాగా పండిపోయి మెత్తగాను ఉన్నాయి. ఆమె ఆరోగ్యవంతుడైన బాబు కావాలి అనుకుంటూ సంచి అడుగు నుంచి బాగా లావుగా ఉన్న ఒక అరటిపండుని తీసి కళ్ళకద్దుకొని తొక్కవలిచింది. అప్పుడది కవల అరటిపండుని ఆమెకు తెలిసింది. ఇందుమతి ఆ అరటిపండును తింటూ ఉండగా బైరాగి మౌనంగా లేచి సంచి తీసుకొని వెనక వైపున నిటారుగా ఉన్న కొండ దిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఆమె జరిగినదంతా భర్తకు చెప్పి, ఆయన తప్పక ఎవరో మహానుభావుడై ఉంటాడు అని అన్నది. దానికి జయకేతుడు నవ్వి, నువ్వు ఎంతమంది మహానుభావుల ఆశీర్వాదం పొందలేదు? ఏమైనా ఈ జన్మకు మనకు సంతాన ప్రాప్తి ఉన్నట్టు కనబడదు అని అన్నాడు. అయితే ఇది జరిగిన 3 మాసాలకే రాణి గర్భవతి అని రాజవైద్యులు నిర్ధారించారు. ఇందుమతి జయకేతుల ఆనందానికి అవధులు లేవు. 9 నెలలు నిండాక ఇందుమతి ప్రసవించింది. కవలలు పుట్టారు. అయితే ఇద్దరికీ ఆమె తిన్న అరటిపండులా శరీర భాగాలు కలుసుకుపోయి ఉన్నాయి. 6 మాసాలలోగా శస్త్రచికిత్స చేసి పిల్లల్ని విడదీయకపోతే వాళ్ళ ప్రాణాలకే ముప్పు అంటూ 10 రోజుల తర్వాత అసలు విషయం బయటపెట్టారు రాజవైద్యులు. అంతకాలం ఆగడం దేనికి? ఇప్పుడే ఆ శస్త్రచికిత్స ఏదో చెయ్యండి అన్నాడు రాజు. రాజవైద్యులు విచారంగా, మహారాజా, ఆ శస్త్రచికిత్స ఎంతో అనుభవజ్ఞులు చెయ్యవలసింది. మన రాజ్యంలో ఆ చికిత్స చెయ్యగల సమర్థులు లేరు అని అన్నారు.
మన రాజ్యంలో లేరు సరే, మరెక్కడా లేరా? పొరుగు రాజ్యాల్లో ఎక్కడ ఉన్నా పెద్ద పారితోషికం ఇస్తామని చెప్పి ఆహ్వానించండి అన్నది ఇందుమతి. రాజవైద్యులు కొంచెం సేపు తటపటాయించి, మహారాణి, మేమెరిగినంతలో ఈ శస్త్రచికిత్స చెయ్యగలవాడు అశ్వినీదత్తుడు మాత్రమే అని అన్నారు. అశ్వినీదత్తుడు పేరు వింటూనే రాజు జైకేతుడు చిరాకపడుతూ, మన పరమశత్రు రాజ్యం చంద్రగిరి ఆస్థాన వైద్యుడా, నా సంతానం మరణించినా బాధలేదు, కానీ ఆ ఆస్థాన వైద్యుడు కోసం ద్రోహి రుద్రసేనుడు ముందు దేహి అంటూ నా కంఠంలో ప్రాణం ఉండగా అర్థించలేను అని అన్నాడు. జైకేతుడికి పుత్రప్రాప్తి గురించి తెలిసి ఇరుగు పొరుగు రాజ్యాలన్నింటి నుంచి అభినందన సందేశాలు అందాయి. చంద్రగిరి రాజు రుద్రసేనుడు మాత్రం, ఇద్దరూ మగపిల్లలైతేనేం, అతుక్కుపోయి ఉన్నారటగా, అయ్యో పాపం అంటూ సంతాపన సందేశం పంపాడు. ఇది జైకేతుడికి అమితమైన ఆగ్రహం తెప్పించింది. బిడ్డల రక్షణ కోసం రుద్రసేనుడు సాయం అడగడం అవసరం అని భర్తకు నచ్చజూసింది. కానీ జైకేతుడు, ఈ విషయంలో నా మీద ఒత్తిడి చెయ్యడాన్ని సహించను అన్నాడు తీవ్రంగా. దానితో భర్త ద్వారా పని సానుకూలం కాదని గ్రహించిన ఇందుమతి తనే స్వయంగా వెళ్ళి అశ్వినీదత్తుణ్ణి శస్త్రచికిత్స చేసేందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నది. ఆ తర్వాత ఆమె కవలపిల్లల వైద్యుల పర్యవేక్షణలో పుట్టింటికి వెళ్ళి వస్తానని భర్తకు చెప్పింది. ఒక దాసిని వెంటబెట్టుకొని మారువేషంలో 2 రాత్రులు కొండదారుల వెంట శ్రమపడి ప్రయాణం చేసి చంద్రగిరి చేరుకున్నది. చంద్రగిరిలో రాజవైద్యుడి నివాసం కనుక్కోవడం ఆమెకేమీ కష్టం కాలేదు. ఆ సరికి చీకటి పడింది. అశ్వినీదత్తుడు బ్రహ్మచారి. ఆ సమయంలో అతడు స్వయంగా వంట చేసుకుంటున్నాడు. తలుపు తట్టిన శబ్దం విని అతడు స్వయంగా వచ్చి తలుపు తీశాడు. ఎంతో ప్రయాసల కోర్చి చాలా దూరం నుంచి వచ్చాను. నాకు సంతాన భిక్ష పెట్టగలవారు మీరు మాత్రమే అంటూ ఇందుమతి 2 చేతులు జోడించింది. ఆమె కళ్ళ నుంచి జలజల నీళ్లు కారాయి. దుఃఖించకు తల్లి, దూరం నుంచి వచ్చానంటున్నావు, ముందు భోజనం చెయ్యి అంటూ అశ్వినీదత్తుడు రాణికి వెంట ఉన్న దాసీకి అరటి ఆకుల్లో వడ్డన చేశాడు. భోజనం చేశాక ఇందుమతి తన కవల పిల్లలకు చెయ్యవలసిన శస్త్రచికిత్స గురించి అశ్వినీదత్తుడికి చెప్పింది. అంతా విన్న అశ్వినీదత్తుడు, నీ పిల్లలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, నేను శస్త్రచికిత్స చేస్తాను. ఇంతకు మీ ఊరు ఇక్కడికి ఎంత దూరం అని అడిగాడు. మాది ఇంద్రపురి, నేను ఇంద్రపురి మహారాణిని అన్నది ఇందుమతి ఏమాత్రం తొనక్కుండా. అశ్వినీదత్తుడు ఉలిక్కిపడ్డాడు. అతడి ముఖం వివర్ణమయ్యింది. ఈ శస్త్రచికిత్స జరిగిన మరుక్షణం నా తల చంద్రగిరి కోటగుమ్మం నుంచి వేలాడగలదు. ఈ సంగతి మీకు తెలియదనుకోను అని అన్నాడు. మీ ప్రాణాలకేమీ హాని జరగదని వాగ్దానం చేస్తున్నాను. నా మాట నమ్మండి, నా ఆశలు వమ్ము చెయ్యవద్దు అంటూ ప్రాధేయపడింది ఇందుమతి. అశ్వినీదత్తుడు కాసేపు ఆలోచించి, సరే పదండి అంటూ ఇంటికి తాళం వేశాడు. వాళ్ళు ఇంద్రపురి చేరిన మరుసటి రోజే శస్త్రచికిత్స చేసి కవలలిద్దరినీ వేరు చేశాడు అశ్వినీదత్తుడు. శస్త్రచికిత్స విజయవంతం అయ్యింది. పిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఆ రోజే రాజదంపతుల ఆజ్ఞానుసారం దేశమంతటా ఒక చాటింపు జరిగింది. దాని సారాంశం, శస్త్రచికిత్సలో కవల పిల్లల్ని విడదీసి ఇంద్రపురి రాజవంశాన్ని నిలబెట్టిన మహానుభావుడు చంద్రగిరి ఆస్థాన వైద్యుడైన అశ్వినీదత్తుడు. ఆయనకు రాజదంపతులతో పాటు దేశ ప్రజలందరూ తమ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. మర్నాటికి ఈ వార్త ఇరుగు పొరుగు రాజ్యాలన్నింటికీ పాకింది. అశ్వినీదత్తుడు ఇందుమతి ఇవ్వజూపిన కానుకలను నిరాకరిస్తూ, మహారాణి, మీరు చేసిన మేలుకు కృతజ్ఞతలు అని చెప్పి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఇందుమతి చేసింది వాగ్దాన భంగం కాదా? ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్వినీదత్తుడికి ప్రాణహాని జరగదని ఆమె మాట ఇచ్చింది. అటువంటప్పుడు కవలపిల్లలకు శస్త్రచికిత్స చేసిన అతడి పేరు లోకానికి వెల్లడించడం అంటే అతడి ప్రాణాలకు ప్రమాదం తెచ్చిపెట్టడమే కదా. ఇది కృతజ్ఞత అనిపించుకోదా? అసలు ప్రమాదకరమైన పని అని తెలిసి అశ్వినీదత్తుడు ఆమె అభ్యర్థనను ఎందుకు మన్నించాడు? చివరికి ఆమె తనకు మేలు చేసిందని ఎందుకన్నాడు?
ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, అశ్వినీదత్తుడు వైద్యవృత్తికే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి. తన వృత్తికి ఎలాంటి ఆటంకం కలగకూడదని అతడు వివాహం కూడా చేసుకోలేదు. నిజమైన వైద్యుడు వ్యాధితో ప్రాణాపదలో ఉన్న బద్ధ శత్రువుకైనా ప్రాణం పోయడం తన ధర్మంగా భావిస్తాడు. ఈ కారణం వల్లనే అతడు ప్రాణాలకు తెగించి తనకు తెలిసిన వైద్యం చెయ్యడానికి ఇందుమతి వెంట బయలుదేరాడు. పోతే గొప్ప వైద్యశాస్త్ర పరిజ్ఞానంతో పాటు ఎంతో నేర్పు చాకచక్యాలు కలవాడి అలాంటి శస్త్రచికిత్స చెయ్యగలడు. అలాంటి వాడు చుట్టుపక్కల గల అన్ని రాజ్యాలలోనూ ఒక్క అశ్వినీదత్తుడు మాత్రమే. వైద్యుడి పేరు గోప్యంగా ఉంచినంత మాత్రాన ఆ శస్త్రచికిత్స చేసింది అశ్వినీదత్తుడని చంద్రగిరిరాజు రుద్రసేనుడు గ్రహించకపోడు. శత్రువంశాన్ని నిలబెట్టినందుకు తప్పక అతన్ని కఠినంగా శిక్షిస్తాడు. ఈ ప్రమాదాన్ని శంకించి ఇందుమతి అశ్వినీదత్తుడి పేరు అందరికీ తెలిసేలా వెల్లడించింది. ఇలా చెయ్యడం వల్ల వృత్తిధర్మం కోసం ప్రాణాలు పణంగా పెట్టి శత్రురాజ్యంలో నీరాజనాలు అందుకొని తన రాజ్య ప్రతిష్టను ఇనుముడింపజేసిన అశ్వినీదత్తుడిని శిక్షించడానికి చంద్రగిరిరాజుకు ధైర్యం చాలదు. ఇలాంటి పరిస్థితుల్లో అశ్వినీదత్తుడికి ఏమైనా ఆపద సంభవిస్తే ఇరుగు పొరుగు రాజ్యాల నుంచే కాక తన దేశ ప్రజల నుంచి కూడా ప్రతిఘటన రావచ్చు. కాబట్టి ఇష్టం లేకపోయినా లోకానికి విరిచి అశ్వినీదత్తుడి విజయాన్ని అభినందించక తప్పదు చంద్రగిరిరాజుకు. అందుకే సున్నితమైన ఈ సమస్యను ఎంతో వివేకంతో పరిష్కరించిన ఇందుమతికి అశ్వినీదత్తుడు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఈ కారణం వల్ల ఇందుమతి వాగ్దాన భంగం చేసిందని కానీ కృతజ్ఞురాలుగా ప్రవర్తించిందని గాని అనడం సరికాదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. బేతాళ కథలు. మారువేషం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక దేశానికి సర్వస్వతంత్రుడువైన ప్రభువుగా ప్రజలలో నీ ఆజ్ఞకు తిరిగంటూ ఉండదు. అలాంటి నువ్వు కోరిన సౌఖ్యాలన్నీ నిరాటంకంగా అనుభవించవచ్చు. కానీ వాటన్నిటినీ విడిచి రాత్రివేళ భయంకరమైన ఈ శ్మశానంలో తిరుగాడుతూ ఉండటం చూస్తూ ఉంటే జాలి కలుగుతున్నది. నిన్ను దుర్లభమైన ఏదో అలౌకిక కార్య సాధనకు పురిగొల్పినవాడు నీ సుఖ సంతోషాలను చూసి ఓర్వలేనివాడై ఉండాలి. ఒక్కొక్కసారి అతి సామాన్యులు కూడా ఎదుటివాడి మంచితనాన్ని, సౌమ్య గుణాన్ని ఆసరా చేసుకొని తమ వాక్చాతుర్యంతో పొల్లు మాటలను జీవిత పరమార్థాన్ని చాటుతున్న గొప్ప సుభాషితాలుగా భ్రమింపచెయ్యగలరు. అనాలోచితంగా నువ్వలాంటి మాయాజాలంలో చిక్కుకున్నావేమో అన్న అనుమానం కలుగుతున్నది. ఇందుకు ఉదాహరణగా చిత్రసేనుడనే రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చిత్రసేనుడు మగధ దేశానికి రాజు. ఆయనకు విలాసాలంటే చాలా మక్కువ. రోజంతా నాట్యగీత వాయిద్యాల మధ్య కులాసాగా గడుపుతూ ఉండేవాడు. అందువల్ల పరిపాలన సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందుల పాలు కాసాగారు. మహామంత్రి సుబుద్ధి ఒక రోజున రాజు వద్దకు వెళ్ళి పరిపాలన సక్రమంగా లేదని చెప్పాడు. చిత్రసేనుడు చిరాకుపడి, మంత్రులేం చేస్తున్నారు, రాజుద్యోగులేం చేస్తున్నారు అని అన్నాడు. తమరు పట్టించుకోకపోతే ఎవరూ ఎవరినీ లెక్క చెయ్యరు. రాజుద్యోగులేం చేస్తున్నారో తమరు మారువేషంలో గమనించండి అన్నాడు మహామంత్రి. ఏ కలనున్నాడో ఈ మాట రాజు చెవికెక్కింది. ఆయన ఆ రాత్రి మారువేషంలో వెళ్ళి కొందరు రాజుద్యోగులు అవినీతికి పాల్పడుతున్నట్లు గమనించాడు. మర్నాడు వారిని ప్రశ్నిస్తే వాళ్ళు అమాయకంగా ముఖాలు పెట్టి, ప్రభు, కెట్టని వారెవరో మీకు మా మీద లేనిపోనివి కల్పించి చెప్పారు అంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పబోయారు. మీ అవినీతిని నేను స్వయంగా చూశాను. నా మారువేషాన్ని మీరు గుర్తించలేదు అన్నాడు రాజు. రాజుద్యోగులు ఆయన కాళ్ళ మీద పడి క్షమించమన్నారు. మొదటి తప్పుగా చిత్రసేనుడు వాళ్లను విడిచిపెట్టాడు. మారువేషంలో మహారాజు రాజుద్యోగుల్ని గమనిస్తున్నాడని అందరికీ తెలిసిపోయింది.
దానితో కొన్నాళ్లపాటు రాజుద్యోగులు అవినీతి ఆగిపోయింది. చిత్రసేనుడు మాత్రం ఎప్పటిలాగే ఎక్కువ కాలం విలాసాలలోనే రోజులు గడుపుతున్నాడు. మహామంత్రి హెచ్చరిస్తే మారువేషంలో నేను చెయ్యవలసింది చేస్తూనే ఉన్నాను. పరిపాలన సక్రమంగా ఉండేలా చూడడం మీ బాధ్యత అని చిత్రసేనుడే ఆయనను మందలించేవాడు. రాజుద్యోగుల అవినీతి ఆపినంత మాత్రాన పరిపాలన సక్రమంగా ఉండదు కదా. మహారాజు తనకు తానే కలగజేసుకోకపోతే శాసనాలు తగిన విధంగా అమలు కావు. కానీ రాజు తన మాట వినడు. ఇలా ఆలోచించి సుబుద్ధి సమీప అరణ్యంలోని జనకసేనుడిని రాజర్షిని రాజధానికి ఆహ్వానించాడు. జనకసేనుడు శతవృద్ధు. ఆయన మగధరాజుల వంశానికి చెందినవాడు. ఐహిక సుఖాల మీద వ్యామోహం నశించి వైరాగ్యంతో సమీప అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన మాట మగధరాజులకు వేదవాక్కు. చిత్రసేనుడు జనకసేనుడిని అర్ఘ్యపాద్యాలిచ్చి గౌరవించాడు. జనకసేనుడు ఆయన వినయానికి మెచ్చుకొని, నాయనా, నువ్వు సర్వగుణ సంపన్నుడిలా కనబడుతున్నావు. కానీ నీ పాలనలో ప్రజలు సుఖపడుతున్నట్లు తోచదు. ఈ విషయమై ఆలోచించావా అని అడిగాడు. ఈ ప్రశ్నకు చిత్రసేనుడు కలవరపడినా తమాయించుకొని, నా మట్టుకు నేను మారువేషంలో రాజుద్యోగుల అవినీతిని తెలుసుకుంటూనే ఉన్నాను. అంతకు మించి ఏమి చెయ్యాలో నాకు తోచడం లేదు. నా మంత్రులు రాజుద్యోగులు అనుచరులు సమర్థులు కారేమో అని అనుమానంగా ఉంది. మీరు వారిని పరీక్షించి తమ అభిప్రాయం చెప్పగలరా అన్నాడు వినయంగా. జనకసేనుడు దీనికి తల అడ్డంగా ఊపి, ప్రభువులలో సమర్థత ఉంటే తత్తిమవారిలో సమర్థత తప్పక వస్తుంది. నువ్వు మారువేషంలో ఉన్నప్పుడు ప్రజాక్షేమాన్నే ధ్యేయంగా గావించుకుంటే రాజుద్యోగుల అవినీతి కంటే ప్రజాక్షేమం ముఖ్యంగా భావించు. 1 సంవత్సరం తర్వాత మారువేషంలో ఉన్నప్పుడు హఠాత్తుగా నీకు కనిపిస్తాను. నిన్నెక్కడైనా ఎప్పుడైనా కలుసుకునే అధికారం నాకున్నది కదా అని అన్నాడు. చిత్రసేనుడు అంగీకార సూచకంగా తల ఊపాడు. జనకసేనుడు వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి చిత్రసేనుడు వారానికి ఒక్కసారైనా మారువేషంలో ప్రజల మధ్య సంచరించేవాడు. ఆ విధంగా ఆయనకు వాళ్ళ ఇబ్బందులు ఒక్కొక్కటిగా తెలిసి రాసాగాయి. తన దృష్టికి వచ్చిన ప్రతి ఇబ్బందికి ఆయన ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం సూచిస్తూనే ఉండేవాడు. ఇన్ని చేసినా చిత్రసేనుడు తన విలాస జీవితం మాత్రం విడిచిపెట్టలేదు. ప్రతిరోజు ఎక్కువసేపు నాట్యగీత వాయిద్యాలతోనే ఆయనకు గడిచేది. ఈ విషయమై మంత్రి కూడా ఆయనను హెచ్చరించడం మానేశాడు. చూస్తూ ఉండగానే ఏడాది గడిచిపోయింది. ఒక రోజున చిత్రసేనుడు విలాస మందిరంలో పట్టు పరుపు మీద అలవోకగా పడుకొని నాట్యగానాలు వింటూ తన్మయత్వంలో మధ్య మధ్య కరతాళ ధ్వనులు చేస్తూ ఉండగా చటుక్కున అక్కడికి జనకసేనుడు వచ్చాడు. చిత్రసేనుడు కలవరపడుతూ లేచి ఆయనను సమీపించి పాదాభివందనం చేశాడు. జనకసేనుడు అసంతృప్తిగా ఆయన వంక చూసి, ఈ ఏడాదిలోనూ నీ రాజ్యంలో చెప్పుకోతగ్గ మార్పు వచ్చినట్లు లేదు. నేను చెప్పి వెళ్ళినది శ్రద్ధగా పాటించావా అని అన్నాడు. నిన్ననే మారువేషంలో ఒక పేదవాడింటికి వెళ్ళాను. వైద్య సదుపాయం లేక వాడు బాధపడుతున్నాడు. వాడికి ఉచిత వైద్యం జరిగే ఏర్పాటు చేశాను అన్నాడు చిత్రసేనుడు. అది సరే, మారువేషంలో ఉన్నప్పుడు ప్రజాక్షేమం గురించి తప్ప మరే విషయమూ ఆలోచించరాదని చెప్పాను కదా. అది నువ్వు శ్రద్ధగా పాటిస్తున్నట్లు లేదు అన్నాడు జనకసేనుడు. ఇందుకు చిత్రసేనుడు చిన్నబుచ్చుకొని, ఒక సామాన్యుడు జబ్బుతో బాధపడుతూ ఉంటే చూడలేక వెంటనే వాడికి ఉచిత వైద్యం ఏర్పాటు చేశాను కదా. అయినా నేను మీ మాటను శ్రద్ధగా పాటించలేదనే అనుకుంటున్నారా అని అన్నాడు. ఆ సంగతి నాకు బాగా అర్థమయ్యింది. కానీ నేను నువ్వు మారువేషంలో ఉన్నప్పటి మాట అడుగుతున్నాను అన్నాడు జనకసేనుడు. ఆ ప్రశ్నకు చిత్రసేనుడు ఆశ్చర్యపోతూ, అప్పుడు నేను మారువేషంలోనే ఉన్నాను అని అన్నాడు. మారువేషం అంటే ఏమి వేషం అన్నాడు జనకసేనుడు. ఒక పేద రైతు వేషం అని జవాబిచ్చాడు చిత్రసేనుడు. పేద రైతు మగధ ప్రజలలో ఒకడు కాదా? నీ ప్రజల్లో ఒకడిగా వేషం వేసుకుంటే అది మారువేషం ఎందుకు అవుతుంది అన్నాడు జనకసేనుడు. చిత్రసేనుడు కలవరపడిపోతూ, నేను పేద రైతు వేషం వేసుకుంటే అది మారువేషం కాదా? మరైతే ఈ దేశానికి రాజునైన నేను
ఏ వేషం వేస్తే మారు వేషమవుతుంది అని అడిగాడు. జనకసేనుడు నవ్వి, నువ్వు మగధ ప్రజలలో ఒకడివి. నీ ప్రజలలో ఏ వేషం వేసినా అది మారు వేషం కాదు. ఒకవేళ రైతుగా ఉన్నవాడు రేపు వ్యాపారి కావచ్చు. అంత మాత్రాన అవి వేషాలు కావు. నువ్వు పేద రైతుగా వేషం వేసుకొని ఒక పేదవాడు జబ్బుగా ఉండటం చూశావు. ఒక సామాన్య పేద రైతుగా ఆలోచించి వాడి వరకు వైద్య సదుపాయం చేశావు. అదే రాజైతే మొత్తం పేదవారందరి గురించి ఆలోచించి వారందరికీ ఉచిత వైద్య సదుపాయం ఏర్పాటు చేయిస్తాడు. నువ్వు ప్రతి సమస్యని ఒక్కొక్కడి గురించే ఆలోచిస్తే సామాన్యుడివి. దేశంలోని మొత్తం ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తే అప్పుడే రాజువు. అర్థమయ్యిందా అని అన్నాడు. చిత్రసేనుడు వెంటనే, ఇక మీదట ప్రతి సమస్యను ప్రజాక్షేమం దృష్టిలో ఉంచుకొని పరిష్కరిస్తాను. నా లోపం నాకు తెలిసింది అని అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పరిపాలనా విషయాలు పట్టించుకోక విలాస జీవితం గడిపే చిత్రసేనుడిలో వచ్చిన మార్పు మెచ్చతగిందే. కానీ ఇందుకోసం జనకసేనుడు మాట్లాడిన తీరు కేవలం వాక్చాతుర్యమే కాక పరస్పర వైరుధ్యంగా కూడా కనబడుతున్నది. ఏ దేశపు రాజైనా ఆ దేశపు ప్రజల్లో ఒకడు కాబట్టి ఆయన ఏ వేషం వేసినా అది మారువేషం కాదనడం అర్ధరహితం కాదా? ఈ సూత్రీకరణ ప్రకారం రాజైన వాడు మారువేషం వెయ్యాలంటే ఏ రాక్షసుడిగానో దేవతగానో వేషం వెయ్యవలసి ఉంటుంది. వీటన్నిటికన్నా జనకసేనుడు చిత్రసేనుడితో నువ్వు మారువేషంలో ఉండగా కలుసుకుంటాననడం మరింత హాస్యాస్పదంగా ఉన్నది. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇందులో జనకసేనుడు రాజర్షి అన్న సంగతి గుర్తుంచుకుంటే ఆయన తన స్థాయికి తగిన విధంగా మాట్లాడాడే తప్ప అందులో వాక్చాతుర్యం, పరస్పర వైరుధ్యం అంటూ ఏమీ లేదని తెలిసిపోతుంది. ఆయన చిత్రసేనుడికి సూచించింది, ఏ దేశంలోనైనా పౌరులు పలు విధాలుగా ఉంటే వారిలో సమర్థుడు వారికి రాజవుతాడని. అంటే ఒక పౌరుడు ప్రజాసేవ చెయ్యడానికి వేసుకున్న మారువేషం రాజు. అందుకే జనకసేనుడు చిత్రసేనుడితో నువ్వు మారువేషంలో ఉండగా కలుసుకుంటానని చెప్పాడు. అదే విధంగా ఆయన వచ్చినప్పుడు చిత్రసేనుడు నాట్య గానాల్లో లీనమై ఉన్నాడు. ఇది చూసిన జనకసేనుడు అతడికి తను చేస్తున్నది మారువేషానికి తగిన పని కాదని హితువు చెప్పాడు. సహజంగా వివేకి సూక్ష్మగ్రాహి అయిన చిత్రసేనుడు వెంటనే సంగతి గ్రహించి, నా లోపం నాకు తెలిసింది అని అన్నాడు. ఈ కారణాల వల్ల జనకసేనుడు మాట్లాడిన దాంట్లో వాక్చాతుర్యం, పరస్పర వైరుధ్యం అంటూ ఏమీ లేదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.